ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. మీనరాశి ద్వాదశ రాశుల్లో ఇది 12వ రాశి మీనరాశి. మరి మీనరాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా సూర్య సంక్రమణం సింహరాశిలో సంచరించేటటువంటి ఈ సందర్భంలో ఇప్పటి వరకు ఉద్యోగ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉద్యోగంలో స్థిరంగా ఉండాలని లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగంలో ఊరికినే మారుతూ ఉన్నటువంటి వారికి కొంతవరకు కూడా ఈ సూర్య భగవానుడు 6వ రాశిలో ఉండటం, సొంత ఇంట్లో ఉండటం వలన ఇప్పటి వరకు వెయిట్ చేసిన దానికన్నా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. జన్మజాతకంలో యోగించే దశలు అంతర్దశలు ఉన్నట్లయితే సూర్యుడు సూపర్గా వీళ్ళకి మంచి అధికారంతో కూడినటువంటి ఉద్యోగ పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడే కేతువు కూడా ఉండటం, తర్వాత బుధుడు కూడా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా ఇదే 6వ స్థానంలో ఉండి అఖండమైనటువంటి వాహనంతో కూడినటువంటి ఉద్యోగం లభించవచ్చు, లేదా వ్యాపారానికి లింక్ అయి ఉన్నటువంటి ఏదైనా ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చు. అంటే అకౌంట్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే వాహనాలకి సంబంధించి యంత్రపరమైనటువంటి విషయాలకి సంబంధించి కానివ్వండి, ఇట్లా ఏదో రకంగా లేకపోతే ప్లేడర్లతో లేకపోతే లాయర్లతో ఎప్పుడు కమ్యూనికేట్ అయ్యేటటువంటి ఉద్యోగ వ్యవస్థ వీరికి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కటి అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగస్తులకి. అలాగే ఏదైనా రుణబాధలున్నా, శత్రుబాధలున్నా, రుణబాధలు, రోగబాధలు ఇవన్నీ కూడా వీరు ఎదుర్కొనేటటువంటి శక్తి లభిస్తుంది. ఆత్మ చైతన్యం వికసిస్తూ ఉంటుంది, బుద్ధి పటుత్వం కలుగుతూ ఉంటుంది, వాక్కు ఫలిస్తుంది, ఉన్నతమైనటువంటి తెలివితేటలు వీరి యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చతుర్థంలో కుజుడు ఉండటం ద్వారా ప్రయాణాల పరంగా వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే బంధువుల ఇంట్లో ఏదైనా, లేకపోతే అన్నదమ్ముల ఇంట్లో కానీ, కుటుంబపరంగా కానివ్వండి, ఏదైనా సరే వివాహపరమైనటువంటి విషయాలలో వీరు చక్కగా పాల్గొనటము, దాని ద్వారా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము, దాని పరంగా ధనము ఖర్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంధువులకి, తల్లికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవరైనా వివాహానికి సంబంధించి రెడీగా ఉన్నట్లయితే ఆ అన్నదమ్ములకి సంబంధించినటువంటి బంధువులతో కూడా వీరికి రిలేషన్ అనేటటువంటిది కలగటానికి, వివాహ ప్రయత్నపరంగా అనుకూలత్వం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుజుడు 4వ స్థానంలో ఉండి కుజదోషంగా ఉండి విద్యార్థులకి కాస్త దోషము, సౌఖ్య అంటే అన్నదమ్ములకి మధ్య మాట పట్టింపులు, గృహ లేకపోతే భూమి యొక్క అమ్మకము కొనుగోలు విషయాలు కానివ్వండి, తల్లిగారి యొక్క ఆస్తి విషయంలో కానివ్వండి, తండ్రి గారి యొక్క ఆస్తి విషయంలో కానివ్వండి, కాస్త కోర్టుల దాకా వెళ్ళటము, అక్కడ వారికి విజయ పరంపర లభిస్తుందా లేదా అనే అనుమానం కలగటము, కానీ లభించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గురుబలం ఉంది, వీళ్ళకి రవి బలం ఉంది, కేతు బలం ఉంది, బుధ బలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్నాయి, అసలైనటువంటి శని రాహువులు తప్ప. కాబట్టి శుక్రుడు కూడా బలంగా లేడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు సప్తమంలో నీచస్థితిలో ఉండడం ద్వారా వివాహ విషయాలలో ఎన్నో ఆటంకాలు, స్త్రీ పురుషుల మధ్య ఎన్నో విభేదాలు కలగటం, ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు వివాహంలో వాళ్ళకి తెలియకుండానే వివాహ స్థాయికి రావటం, ఆ పరిచయాన్ని వీళ్ళు అడ్డుపెట్టుకొని వివాహాన్ని రద్దు చేసుకోవటము. ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి పరిచయం అనుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగంలో వీరు పనిచేస్తున్నప్పుడు లేనిపోని ఆ మాటలు ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకోవటం, వారి మధ్య వివాదాలు కలగటం, అది తెలియక ఇంట్లో వాళ్ళు పెద్దలు అరేంజ్ చేసినటువంటి మ్యారేజ్ కావటం, దాని ద్వారా అవన్నీ గుర్తు చేసుకొని వీళ్ళు వివాహాన్ని రద్దు చేసుకోవటం, అలాంటి వివాహపరమైనటువంటి ప్రతిబంధకాలు దోషాలంగా రావచ్చు. ఆకస్మికంగా ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో ఆకస్మికంగా దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం, అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగటం, భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి లభించే అవకాశాలు కలుగుతున్నాయి ఈ మీనరాశి వారికి. కాబట్టి శుక్రగ్రహ బలము సెప్టెంబర్ 3 తర్వాత అత్యంత అనుకూలంగా ఉంది. అనుకున్న సంకల్పాలు సిద్ధిస్తాయి. అట్లాగే ఈ యొక్క గురుబలం కూడా వీరికి అత్యున్నతమైనటువంటి స్థాయిని కలుగజేస్తుంది. ఏదైనా ఒక గృహాన్ని కొనాలి, వ్యాపారాన్ని ఆచరించాలి అనేటటువంటి ఆలోచన స్థాయి, మంచి ప్రణాళికలను తయారు చేసుకునే స్థాయి కలుగుతోంది ఆగస్టు 21 తర్వాత. ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే సప్తమ రాశిలోకి వస్తాడో అప్పుడు వివాహం చేసుకునే వాళ్ళకి వివాహ ఆటంకాలు, వివాహం అయినటువంటి వాళ్ళకి విభేదాలు కలగటము, వ్యాపారంలో
ఒక రకంగా చెప్పాలంటే ఇరువురి మధ్య సరైనటువంటి సఖ్యత లోపించటము, ఆలోచనలో తేడా కలగటము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 తర్వాత ఈ యొక్క బుధుడు సొంత క్షేత్రంలో ఉంటాడు. వ్యాపారం పెడతారు, వ్యాపారంలో వృద్ధి చెందాలని ఆలోచిస్తారు, పెట్టుబడులు పెడతారు, చక్కటి వ్యాపారం ద్వారా పెట్టిన పెట్టుబడులకి ధనము వస్తుంది. కానీ ఎక్కడో తెలియనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఏదైనప్పటికీ కూడా రాహు 12లో ఉండి శని వక్రించడం ద్వారా అనారోగ్య బాధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కాస్త తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు, అనుకున్న పనులు జరగడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఎక్కువగా ఈ మానసిక దోషాలకు కానివ్వండి, నష్టాలు ఎక్కువ కలగకుండా ఉండటానికి చండీ హోమం చేయించుకోవటం, శనిగ్రహ పాశుపత రుద్ర హోమాలు చేయించుకోవటము, అట్లాగే శని రాహు కుజగ్రహాలకి జపతపాదులు చేయించుకొని వారు ఉన్నంతలో ఆర్థిక విషయాలలో కానీ, కుటుంబ విషయాల్లో కానివ్వండి, భార్యాభర్తల విషయాల్లో కానివ్వండి ఎక్కువగా ఇబ్బంది పడకుండా చేసుకోవాలంటే ఈ యొక్క స్తోత్రాలు చదవటం, పూజలు చేయించుకోవటం తప్పనిసరి. జన్మజాతకంలో ఉన్నటువంటి విశేష బలాలను బట్టి ఇక్కడ దశలు అంతర్దశలు యాక్టివేట్ అయితేనే మీకు శుభాలు అశుభాలు గోచారంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి సంతాన యోగము, వివాహ యోగము, కాస్త అనుకున్న బలము జరగటము, గృహంలో ఏదైనా శుభకార్యాలు జరగటము, ఇట్లాంటివి ఎన్నో శుభాలు కూడా ఈ గురుబలం అనేటటువంటిది ఇస్తుంది. విద్యార్థులకి కూడా మేధస్సు వికసించేటటువంటి పరిస్థితి కూడా గురుడు ఇస్తున్నాడు. కాబట్టి కొంచెం కుజ శని రాహుగ్రహాలకి చేసుకోవడం ద్వారా, అంటే ఏదైనా పూజలు చేసుకోవడం ద్వారా వీరికి శుభప్రదం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవతాయే నమో నమః.